తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. విజయ్ గారు, చాలా మంది దేవుళ్ళు, మీకేంటి బోల్డ్ అంతమంది దేవుళ్ళు ఉన్నారని అంటూ ఉంటారు. 3 కోట్ల దేవతలు లేకపోతే 3 కోట్ల మంది దేవతలు. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వినున్నాం. 3 కోట్లు అంటే ఆ కోట్ల కాదు, అదే భాగాలు అంతే, భాగాలుగా కేటగరైజేషన్ యాక్చువల్గా. మరి ఇన్ని కోట్ల దేవతల్లో ఏ దేవుడి నామం పఠిస్తే త్వరగా మనకి ఫలితం వస్తుంది అనేది ఒక ప్రశ్న. మంచి ప్రశ్న అండి, చాలా మందికి తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఇన్స్టంట్ మ్యాగీ లాగా సందుకోకలు వీధికోకలు అని కాదు, రోజుకొక దేవుడు పుట్టుకొస్తున్నారు మనకి. అది ఎలా అయిపోతుందంటే అండి, ఇప్పుడు మీరు చీర కొనడానికి ఒక షాప్కి వెళ్ళారు, దీనికి ముందు ఇంకో 10 షాపులు తిరిగే ఉంటారు కదా. అవును, ఇక్కడ నచ్చింది ఇక్కడ కొన్నారు. దాని ఉద్దేశం మిగతా 10 షాపుల దగ్గర చీరలు బాగోవని కాదు కదా, నాకు కావాల్సింది దొరకలేదు, మీకు కావాల్సింది దొరకలేదు. సో ఈ జనాలు ఏమైపోయారంటే చీరలు షాప్ చేసినట్టుగా, యాక్చువల్గా ఆ మాట అనకూడదు కానీ భగవంతుని షాపింగ్ కేటగిరీగా పెట్టేసుకున్నారు. వీళ్ళ కోరిక నేను దేవుడు తీరిస్తే ఆ పటం ఇంట్లో ఉంటది, నీ కోరిక ఆ దేవుడు తీర్చలేదా, నెక్స్ట్ డే ఇంకో దేవుడు, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో దేవుడు. ఎవరు మన కోరికను తీర్చినా ఆయనే దేవుడు, మిగతా దేవుళ్ళు కాదు. అలా తయారైపోయారు సొసైటీ. సో ఇక నేను ఏ దేవుడిని పట్టిస్తే ముఖ్యమని నేను మాత్రం ఏం చెప్తాను, ఎందుకంటే నీ కోరింది తీరిస్తేనే దేవుడు అని భావనలో మనం అందరం ఉన్నాం. కానీ అలా కాదండి మనం భావించాలి. నువ్వు కోరింది తీర్చినా తీర్చకపోయినా వాళ్ళు దేవుళ్ళే. యాక్చువల్గా దేవుళ్ళని ప్లూరల్ ఫామ్ మనం వాడకూడదు. భగవంతుడు ఒక సింగిల్ ఫామే, ఆయన రకరకాల రూపాల్లో ఉంటాడు. చెయ్యి ఒక దేవుడు అనుకుందాం, ఎడం చెయ్యి నుంచి ఒక ఫాము, కుడి చెయ్యి నుంచి ఒక ఫాము, ఫింగర్స్ నుంచి కొన్ని ఫామ్స్, చెవుల నుంచి ఒక ఫాము. ఆ భగవంతుడు ఒక రూపంలో ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్క దేవతా స్వరూపం మనకు వచ్చింది. అదే 33 కేటగిరీస్. ఈరోజు ఇంతమంది దేవతలు. ఇప్పుడు నేను మీ చేతికి సెకండ్ ఇచ్చానండి, చెయ్యి మీకు థ్యాంక్స్ అని చెప్తుందా, మీ నోరు చెప్తుందా? చెయ్యి కాదు కదండి చెప్తుంది. అంటే ఎవరు చెప్తున్నారు మీకు? ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్తున్నారు, మీ చెయ్యి కాదు చెప్పేది. అది మనం భగవద్గీతలో 11వ చాప్టర్ లో ఆయన విశ్వరూపం చూపించినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాడు ఆ మాట. రే అంతా నేనే, నేను మాత్రమే అని కూడా చెప్పుకుంటాడు. నేనే అంతా, నేను మాత్రమే, నాలోనే వీళ్ళందరూ ఉన్నారా, అందరు దేవతలు నాలో నుంచి వచ్చిన వాళ్ళు. సో నువ్వు ఎవరిని పూజించినా ఎండ్ ఆఫ్ ది డే నాకేరా జరిగేది. నువ్వు ఎవరి దగ్గరికే వెళ్ళి నా దగ్గరికే వస్తావు. సో ఇంతమందికి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు పాకలాడుకు. ఒకరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తున్నావు కదా, ఒక్కరినే పట్టుకో. శుక్రవారం ఈ దేవుడు, సోమవారం ఈ దేవుడు, మంగళవారం ఈ దేవుడు, నువ్వు అందరి దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఇది ఎలా ఉంటుందో షాపింగ్ కాంప్లెక్స్ కాదు అది. ఈయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఈయన వెళ్ళడానికి కాదు, ఒక్కడనే. నీకు శివుడు నచ్చడు, ఓకే, ఆయనే నమ్ము, ఆయననే అందరినీ చూసుకో. అది ఆయన చెప్పింది. అంతేగాని అందరినీ చూసుకో అని చెప్పలా, ఒక్కరిలోనే అందరినీ చూసుకో అని చెప్పారనమాట. ఇది మనకి కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వక ఇలా అవుతుంది. అయితే అండి మీరు అడిగిన ప్రశ్నలో సూటుగా కూడా నా దగ్గర ఒక సమాధానం ఉంది. ఇప్పుడు మీరు శరీరాన్ని గ్రోత్ అంటే మనకి శరీరానికి సంబంధించిన కోరికలో లేకపోతే ఈ యొక్క లైఫ్ తీసుకుని, ఇప్పుడు గీతాంజలి గారని ఒక లైఫ్ వచ్చింది మీకు, మీ ఆత్మకి లైఫ్ వచ్చింది. ఈ లైఫ్ కి సంబంధించి మీకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఏమో ఉంటాయి. ఇవి తీర్చుకోవాల్సిన ఉద్దేశంతో మీరు ఉంటే విష్ణుమూర్తిని మినహా మిగతా అందరినీ మీరు పూజించవచ్చు. విష్ణుమూర్తిని మినహాయించండి, ఆయన మీ శరీరానికి సంబంధించిన కోరిక ఒక్కడు కూడా తీర్చడు. ఆయన అవునా? తీర్చడు. అందుకే కదా రాక్షసులు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు. అంటే మీరు ఇప్పుడు రాక్షసులందరూ ఏం కోరుకుంటారు, నేను మరణం లేకుండానో, లేదా ఇది కావాలనో, ఇది కావాలి, మీరు ఎవరినైనా ఇదేనా నాకు చావు రాకూడదనో, లేదా ఎన్నో కోరికలు ఉంటాయి మనకి సంబంధించింది. ఇట్లాంటివి అడిగేవాళ్ళు మీరు ఏ పురాణాలైనా తీయండి, ఇతిహాసాలైనా చూడండి, ఎక్కడైనా చూడండి, శరీరానికి సంబంధించి కోరికలు ఏమైతే ఉన్నాయి ఎవ్వరూ ఆయన అడిగినట్టు చరిత్రలో కూడా లేదు. ఎందుకంటే ఆయన కూడా మిగతా అందరు ఇస్తారు, మీకు ఏం టెన్షన్ లేదు. ఆత్మని గ్రోత్ తెచ్చుకోవాలంటే, ఆత్మ పై స్థాయికి వెళ్ళాలి, ఆత్మకి గ్రోత్ చూస్తున్నారంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు మీకేం మీ కళ్ళ ముందు చాయిస్ ఉంది, మీరు ఆత్మని గ్రోత్ లో వెళ్ళాలనుకుంటున్నారా, శరీరాన్ని గ్రోత్ లో తెచ్చుకోవాలనుకుంటున్నారా, మీ ఇష్టం. ఆత్మని ఉద్దీవించాలంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి, శరీరాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకుంటే అంతమంది మనకి ఒకళ్ళు కాదు, ఒక్కొక్కళ్ళు ఒకటి చక్కగా చేస్తారు. సరస్వతి దగ్గరికి వెళ్తే మీ దగ్గర జ్ఞానం వస్తుంది, శివుడి దగ్గరికి వెళ్తే మీకు మరణ భీతి పోతుంది. మీకు ఏది లోపం అని మీరు భావిస్తున్నారు, ఆ లోపానికి తగ్గ దేవతలు ఉన్నారు మనకి. ఆయన హీజ్ వెరీ స్ట్రిక్ట్ పేరెంట్ అండి, మిగతా వాళ్ళంతా గారాబం చేసే పేరెంట్స్, ఆయన కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడు. అంటే పిల్లవాడు జలుబు, ఆయన ఐస్ క్రీమ్ అడుగుతాడు తల్లిని, తల్లి ఇవ్వదు, తండ్రి ఇచ్చాడు అనుకుంది. వీడి దృష్టిలో తండ్రి హీరో, మమ్మీ విలను.
అమ్మ విలనే ఎందుకంటే అమ్మ ఇవ్వలేదు కదా, ఇవ్వట్లేదు కాబట్టి. ఇదే అయింది ఇక్కడ. ఆయన అట్లా అడిగింది ఏది ఇవ్వడు, మనకి మంచిది అయితేనే ఇస్తాడు ఆయన. మిగతా వాళ్ళు అలా కాదు, ప్రేమ అంటే వాళ్ళందరూ పాపం మనందరి పైన అమితమైన ప్రేమ అనమాట వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే గారాబం ఎక్కువ. మీరు ఏది అడిగినా అది ఇస్తారు, కానీ అడిగిన ప్రతిదీ ఇస్తారని కూడా చెప్పట్లేదు. అడిగిన ప్రొసీజర్ మీతో అంతా కన్నా చూసారా, ద్రావిడం సాంస్క్రిట్ అని ఇంతకు చెప్పాను చూసారు. ఈ సాంస్క్రిట్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇవి ఇలా చదివితే ఆ పర్టికులర్ దేవత లేదా దేవతా స్వరూపం మీరు ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. దే ప్రోటోకాల్స్. అది బ్రహ్మగారైనా పరమశివుడైనా వీళ్ళందరూ మీరు ఏ దేవీ దేవతలు ఎవరినైనా తీసుకోండి, దే హ్యావ్ సర్టెన్ ప్రోటోకాల్స్ టు ఫాలో. ఇన్నిసార్లు ఆ పర్టికులర్ మంత్రాన్ని జపిస్తే వాళ్ళు రావాల్సిందే, వరాలు ఇవ్వాల్సిందే. మీరు కొండ మీద కోతిని అడిగినా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ టు డూ ఇట్. బట్ ఈయనకి ఆ ప్రోటోకాల్ లేదు. ఈయనకి ఏంటంటే నాకు నచ్చితే ఇస్తాయా, నన్ను ఎవరు అడుగుతారు అడగండి అంతే. ఎందుకంటే విష్ణుమూర్తి సమ్వన్ హూ టార్గెట్స్ యువర్ ఆత్మ. వీళ్ళందరూ అంటే దే టార్గెట్స్ వాట్ యు నీడ్. ఇట్స్ కైండ్ ఆఫ్ కేటగరైజేషన్ అండి. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది విషయం కాదు. మీకు ఏది కావాలి ఇది ప్రశ్న, అది మనం నిర్ణయించుకోవాలి. మీరు నిర్ణయించుకోండి. మీరు ఆత్మని వృద్ధిలోకి తెచ్చుకొని తర్వాత జన్మలు కూడా నాకు మంచి జన్మలు కావాలి అంటే నేను భగవంతుడికి వినియోగపరంగా ఉండాలి, సమాజంలో ధర్మాన్ని నిలిపేదాకా వాట్ ఎవర్ మైట్ బి ఆత్మకి సంబంధించింది అయితే విష్ణు నాకు నెక్స్ట్ జన్మ ఎట్లుంటే నాకు ఎందుకయ్యా, నేను ఎవరైనా కావచ్చు నా ముందు ఇప్పుడు అయితే చాలా నాకు అని అనుకున్నారు అనుకోండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ఏం టెన్షన్. అందరు ఇచ్చేవాళ్ళే, ఈయన ఇచ్చాయన వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అందరు ఇచ్చేవాళ్ళు, అందరూ మనం ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నారండి. కానీ మనమే సరిగ్గా వాళ్ళని యూటిలైజ్ చేసుకోవట్లేదు. యాక్చువల్గా ప్రాబ్లం మనది, వాళ్ళది కాదు, దేవి దేవతలది కాదు అసలు, మనదే ప్రాబ్లం. బట్ ఎవరికి చాయిస్ క్లియర్, మీ చాయిస్ బట్టి సెలెక్ట్ చేసుకోవడం, అప్రోచ్ అవ్వడం నేర్చుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ Thank you. విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.